నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో రేవంత్ సర్కార్ పై మాదిగలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ 3 స్థానాలు కాగా అందులో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడంపై మండిపడుతున్నారు నాగర్ కర్నూల్ పెద్దపల్లి వరంగల్ ఈ 3 నియోజకవర్గాల్లో రెండిట్లో మాలలకు ఒక దాంట్లో మాదిగ సామాజిక వర్గంలో ఉపకులమైన అతి తక్కువ జనాభా ఉన్న బైండ్ల కులానికి కేటాయించారు దీనిపై మాదిగ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మాదిగలకు తెలంగాణ కాంగ్రెస్ మొండి చేయి చూపించిందని తమ సామాజిక వర్గాన్ని జాతీయ పార్టీ విస్మరించిందంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఇక నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎస్సీ జనాభాలో 74% పైగా ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని కాదని 15% మాత్రమే ఉన్న జనాభా కలిగిన మాల వర్గానికి కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ మల్లు రవి బరిలో ఉన్నారు ఇక పెద్దపల్లి సీటును కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీచంద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు చివరగా వరంగల్ సీట్లను కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది తొలుత బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న కావ్య ఆ తర్వాత పరిణామాలతో ఆమె తన తండ్రితో సహా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత వెంటనే ఆమెకు అదే వరంగల్ స్థానాన్ని కేటాయించారు అయితే ఈ కడియం కుటుంబం మాదిగ ఉపకులం బైండ్ల సామాజిక వర్గానికి చెందింది వరంగల్ నియోజకవర్గంలో కూడా మాదిగలు 72% పైగా ఉంటే మాలలు 18% వరకు ఉన్నారు దీంతో ప్రధాన మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై ఆ వర్గంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇప్పటికే వర్గీకరణ జరగకపోవడంతో అన్ని విధాలుగా తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆగ్రహంగా ఉన్న మాదిగలకు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తరహా అన్యాయం జరగడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది మాదిగలకే కాదు ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో బీసీలకు కూడా 2 మాత్రమే కేటాయించాడు దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి తేడా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎంఆర్పిఎస్కి చెందిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్కి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని తేల్చి చెప్పారు ఏదేమైనా కానీ కాంగ్రెస్ పాలన 100 రోజులు గడిచిన నేపథ్యంలో ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత పథకాల ఏవైతే 6 పథకాల హామీలలో కొంత అటు ఇటు జరుగుతున్న వైనాలు కూడా ప్రజల నుంచి అయితే కొంత విమర్శలు చేస్తున్నాయి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వేరు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేరు అంటూ కూడా మాట్లాడుకుంటున్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మారిందనుకుంటున్నారా 2 బీసీ స్థానాలు అలాగే మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అని మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి